హాయ్ ఆల్, ఇది మనకి మ్యాంగో గ్రీన్స్లో వచ్చిన కొత్త ప్రాపర్టీ. దీని పేరు వచ్చి ట్యూలిప్ గ్రీన్స్. ఓకేనా, ఇది మనకి ప్రాపర్టీ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. చూసారు కదా, ఎంత మీకు పార్కింగ్కి అట్లీస్ట్ మనం 2 కార్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. మనకి ఇలా ఎంటర్ అవ్వగానే సో రైట్ సైడ్కి మీకు ఇలా మ్యాంగో ట్రీస్ కానీ మంచి లాన్ కానీ చూసారు కదా, క్లైమేట్కి తగ్గట్టు చాలా బాగుంది. ఇవన్నీ మ్యాంగో ట్రీస్ అండి. ఓకేనా, ఇక్కడ మీకు ఒక మెష్ లాగా ఉంది. దీని వెనకాలే మనకి పూల్ కూడా ఉంటుంది. ఐ విల్ షో యూ దట్. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. సో మనం ఇలా ఎంటర్ అవుతాం దీనిలోకి. ఓకే, ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకి పూల్ ఉంటుంది. చూడండి పూల్ ఎంత క్లీన్ అండ్ ప్యూర్ వాటర్ ఉన్నాయో. ఈ పూల్ పక్కనే మనకి గజీబో ఉంటుంది. మీరు చక్కగా పూల్లో అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మీరు ఈ గజీబోలో కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మీరు ఈ వ్యూ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద వ్యూ. మీకు గార్డెన్స్ అంతా ఇలా ఉంటాయి. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ చూసేసి దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ ద ప్రాపర్టీ. మీకు ఈ సైడ్ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. సో ఆల్ మ్యాంగో ట్రీస్ ఇదంతా ఉంటుంది. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద హౌస్. ఇన్సైడ్ ద హౌస్ ఎలా ఉంటుందో చూద్దాం. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్. సో ఇప్పుడు నీకు హౌస్లోకి ఎంటర్ అయిపోతున్నాను. సో దిస్ ఈజ్ ద మెయిన్ హాల్. హాల్లో చూస్తున్నారా, హాల్లో చూస్తే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్కి 2 సోఫా కమ్ బెడ్స్ ఉన్నాయండి. చక్కగా మంచి ఒక 4-5 మెంబర్స్ ఈజీగా ఇక్కడ పడుకోవచ్చు. అండ్ హాల్లో కూడా ఏసీ ఉంది. అండ్ హాల్కి పక్కనే కిచెన్ కూడా ఉంది వ్యూలోంచి చూస్తుంటే. అండ్ టీవీ కూడా ఉందండి. మనకి ఇక్కడ అంతా వైఫై కనెక్షన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ బ్లూటూత్ స్పీకర్ కూడా అక్కడే ఉంది. ఓకే, సో ఫస్ట్ మనకు హాల్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడ్కి ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. సి దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఫస్ట్ బెడ్రూమ్. మీకు ఏసీ ఉందండి. ఈ పక్కనే మనకి వాష్రూమ్ కూడా ఉంటుంది. సి దిస్ ఈజ్ ద డ్రెస్సింగ్ స్పేస్ అండ్ దిస్ ఈజ్ ద వాష్రూమ్. మనకి గీజర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవ్రీ బాత్రూమ్కి గీజర్ ఫెసిలిటీ ఉంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద వాష్రూమ్ అండ్ దిస్ ఈజ్ ద హాల్. చూస్తున్నారు కదా. నౌ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద హాల్. ఇప్పుడు హాల్లోకి వచ్చేసాము. ఓకే, హాల్లోకి వచ్చిన తర్వాత నా షో యూ ద కిచెన్. ఇప్పుడు మనకు హాల్ నుంచి కిచెన్ అటాచ్డ్ ఉంటుందండి. ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మినిమల్ కిచెన్ ఉంటుంది. మినిమల్ కిచెన్ అంటే ఏంటి, మీరు టీ, కాఫీ, మ్యాగీ ఇలాంటివి చేసుకోవడానికి కూడా మీకు ఇండక్షన్ స్టవ్ ఉంటుంది, గ్యాస్ స్టవ్ ఉండదు. అండ్ రైస్ కుక్కర్ ఉంది, కెటిల్ ఉంది, ఓవెన్ ఉంది. ఓకేనా, రిఫ్రిజిరేటర్ ఉంది. అండ్ మనకి ఆర్వో ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద మినిమల్ కిచెన్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్. మీకు గ్యాస్ స్టవ్ ఉండదు, కానీ మీరు కావాలి అనుకుంటే కేర్ టేకర్ నియర్ బై రెస్టారెంట్ మెనూస్ అవి చూపిస్తారు. మీరు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. ఓకేనా, సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ బెడ్రూమ్. మన హాల్ నుంచి రాగానే ఫస్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్కి ఇక్కడ మనకి మెయిన్ బెడ్రూమ్ ఉంది. చూసారా ఎంత బాగుందో, ఎంత స్పేషియస్గా ఉందో, ఎంత నీట్గా ఉందో. ఇక్కడ కూడా మనకి ఏసీ ఫెసిలిటీ ఉంది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది విత్ గీజర్ ఫెసిలిటీ. చూస్తున్నారు కదా, బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఓకే, సో నౌ వీఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద థర్డ్ బెడ్రూమ్. దిస్ ఈస్ కంప్లీట్లీ ఏ 3 బెడ్రూమ్ ప్రాపర్టీ అండి. 3 బాత్రూమ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా ఎంత మంచి లుక్ ఉందో. ఓకే, మనకి ఇక్కడ మంచి మిర్రర్ ఉంది, ఏసీ కూడా ఉంది. ఓకే, అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్కి వాష్రూమ్. ఇక్కడ కూడా మనకి గీజర్ ఫెసిలిటీ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద బాత్రూమ్. ఓకే, నౌ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద మెయిన్ హాల్. సో చూడండి, ఇటువైపు నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. మనం హాల్లో కూర్చొని చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. నౌ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఎంట్రన్స్. సో ఇప్పటికి వచ్చేసామండి. చూడండి, ఇట్లా ఈ వ్యూలోంచి చూస్తే మనకి ఇక్కడ గజీబో కానీ పూల్ కానీ ఇక్కడ మంచిగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఈజ్ ట్యూలిప్ గ్రీన్స్. ఓకే, థ్యాంక్ యూ.